మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా పచోరా తాలూకాలోని పుంగవ్ గ్రామానికి చెందిన మనోజ్ పాటిల్ భారత ఆర్మీలో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల కిందట ఆయన సెలవులపై స్వగ్రామానికి వచ్చారు. 5 రోజుల కిందట మే 5న ఆయనకు యామిని అనే మహిళతో వివాహమైంది. ఇంతలో మనోజ్ పాటిల్కు ఆర్మీ నుండి పిలుపు వచ్చింది. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశం. పెళ్లి కోసం సెలవు పెట్టి వచ్చిన జవాన్ మనోజ్ పాటిల్ ఉన్నతాధికారుల ఆదేశంతో ఉన్నపళంగా బయలుదేరారు. పెళ్ళై 3 రోజులే. అప్పుడే విధి నిర్వహణ కోసం బోర్డర్కు బయలుదేరతానంటే పంపించేందుకు ఏ భార్య అయినా అంగీకరిస్తుందా? కానీ సైనికుడి పెళ్లి చేసుకునే ముందే యామిని ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుందేమో. మరో ఆలోచన లేకుండా దేశ సేవ కోసం తన భర్తను సాగనంపారు. భార్య అంటే భర్తలో సగం, మరి జవాన్ భార్య అతని బాధ్యతలోనూ సగం. సరిహద్దుల్లో జవాన్ కంటి మీద కునుకు లేకుండా విధులు నిర్వహిస్తే యావత్ దేశం సుఖంగా నిద్రపోతుంది. ఆయన ప్రాణాలకు తెగించి శత్రువులను చెండాడితేనే దేశవాసుల గుండెలు విజయ గర్వంతో ఉప్పొంగేది. యామిని ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకున్నారు గనకనే తన భర్తను ధైర్యంగా విధి నిర్వహణ కోసం పంపించారు. మనోజ్ను సాగనంపడానికి భార్య యామినితో పాటుగా ఇరువురి కుటుంబ సభ్యులు కూడా రైల్వే స్టేషన్కు తరలివచ్చారు. అందరి మనసుల్లో అంతులేని బాధ, కానీ చిరునవ్వుతో మనోజ్కు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా యామినిని నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నాను అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. పహల్గ్రామ్లో ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 25 మంది మహిళలు తమ కళ్ల ముందే భర్తలను కోల్పోయారు. సింధూరాన్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. అందుకు ప్రతీకారం తీర్చుకున్నాకే వారికి శాంతి. కానీ ఉగ్రవాదులు వంతుపాడుతున్న శత్రువులు కుటిల యుక్తులతో పేట్రేగిపోతున్నారు. వాడి పీచమనువంటే యామిని లాంటి వీర వనితల సింధూరం మన ధీర జవాన్లకు సజీవంగా మారి శత్రువుల గుండెల్ని చీల్చేలా చేయాలి. పెళ్ళైన 3 రోజులకే భర్తను బోర్డర్కు పంపడానికి నిర్ణయించుకున్న యామినిని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. మీ దేశభక్తికి హ్యాట్సాప్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మీలాంటి మహిళ త్యాగం వల్లే ఈ దేశం ఇంత సురక్షితంగా ఉంది అంటున్నారు. జై జవాన్, ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు.